ఇందాక చెప్పారు మా వాళ్ళు, నేను దాని గురించి దాంట్లో కూడా పోను నేను. ఏది ఇవాళ చిగురు బిల్లు ఆర్ఓబి గురించో. అసలు మీరు ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో చిగురులు విద్య ఉందని కానీ మీరు ఎప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చారా? మీకు తెలుసా ఆర్ఓబి అంటే? ఎప్పుడైనా మీరు మీరు ప్రార్థించవలసిన ప్రాంతాల్లో రైల్వే కనెక్టివిటీ లేదు, ఎర్లియర్ మీరు చేసింది లేదు. మీ పక్కన మీరు హెచ్చరికలు ప్రార్థించవలసిన ప్రాంతాలకు వెళ్తే అక్కడ మీకు ఎక్కడ ఆర్ఓబిలు కానీ దొరకవు. మీకు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఎవరు చేస్తారు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఎవరు చేస్తారు, ఆ కార్యక్రమం జరగాలంటే దానికి సంబంధించి ముందు ఏ రకంగా చేయాలని మీరు చేయండి. మీ ప్రాంతంలో ఇప్పుడే మీ కేఎల్పురం దగ్గర ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి శాంక్షన్ చేసి ఇప్పుడు సుమారు నాకు తెలిసి సంవత్సర కాలం అవుతుంది. అక్కడ రైతులకి మాకు వెళ్ళొద్దు ఇటు అందరూ రైతులకి వచ్చి ఇంకా పూర్తిగా అలైన్మెంట్ ఫిక్స్ అవ్వక ఉన్నారు. చేయండి, సమస్యను క్లియర్ చేయండి. రేపు మేమే చెప్తాం మీ న్యాయంలో జరిగిందని. వెళ్ళండి, ఆ పని చేయండి వెళ్ళి. ఇప్పటికే రైల్వే అధికారులు మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. సార్ ఈ ప్రభుత్వం ఎవరు మాకు స్పందించట్లేదు, ఏ రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు, ఏ ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. మీ ఐఎంలో అయితే బ్రహ్మాండంగా మీరు ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే మీరు ఆ పనులు చేసేవారు. పెద్ద సత్యబాబు గారి దగ్గర నుంచి లేదా ఈ ప్రాంతంలో మా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ప్రార్థించి వారు కానీ మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు అందరూ మాకు ఎప్పుడు కూడా మాకు సహకరించి ముందు తీసుకెళ్ళేవారని. ఇప్పుడు చెప్తున్నాను మీకు, గరివిడి మండలం కేఎల్పురం దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు వచ్చాయి. ఇది సుమారుగా నాకు తెలిసి ఒక సంవత్సరన్నర కాలం నుంచి అలైన్మెంట్ ఫిక్స్ కాక ఓ పక్క రైతులకి అధికారులకి సమన్వయం లేక ఆ అలైన్మెంట్ ఫిక్స్ కాలేదు. రైల్వే అధికారులు అనేక సందర్భాల్లో వచ్చి రెవెన్యూ అధికారులు వారు అడుగుతున్నారు, మాకు ల్యాండ్ ఇప్పించండి, ఇక మాకు ఈ రకంగా అలైన్మెంట్ ఫిక్స్ చేసామని చెప్పి. చేయండి ఆ కార్యక్రమాన్ని. తప్పకుండా మీ న్యాయంలో జరిగింది, తప్పకుండా మేమే చెప్తాం మీ న్యాయంలో జరిగింది, ఈ కార్యక్రమం జరిగింది, ఈ ఆర్ఓబి జరిగింది. ఎందుకంటే పలకపెడితే వస్తాయి కదా, తెలుస్తుంది కదా ఎవరు చేసినా. చేయండి ఆ కార్యక్రమాన్ని. ఇప్పుడు సంవత్సరన్నర కాలం అయింది. నేను కూడా ఇప్పుడు చెప్తాను, మీ దృష్టికి అసలుగా అది మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలీదు. వాళ్ళు ఉంటే చాలా సంతోషం. అడగండి, రెవెన్యూ అధికారులను అడగండి, లేదా రైల్వే అధికారులను అడగండి. ఏంటి మా గరివిడి మండలంలో కేఎల్పురంలో ఒక ఆర్ఓబి ఏమైనా శాంక్షన్ అయిందా? ఆర్ఓబి ఒకవేళ అయితే దానికి ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ కావాలా, దానికి సంబంధించిన కార్యక్రమం ఎవరు చేస్తారు అడగండి, వాళ్ళని చెప్తారు. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ ముఖ్యంగా ఈ చిపురుపల్లి ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నది, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళం కాబట్టి మీరు ఏ రకంగా వచ్చారు, ఎలా గెలిచారు, ఇవన్నీ మేము పోలే. ప్రజాస్వామ్యంలో గెలిపోవటంలో సహజం. ప్రజల తనకు తీర్పుని ఎప్పుడు శిరసావించే వ్యక్తులుగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఒక బాధ్యతగా, ఒక ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎత్తి చూపుతాం. మీరు చేస్తున్న ఏ అవినీతి కార్యక్రమాలైనా ఎత్తి చూపుతాం ఖచ్చితంగా. ఇందులో వెనకడుగు వేసేది లేదు. కాబట్టి మీరు చేయని కార్యక్రమాలు మీరు చేసామంటే ఖచ్చితంగా గణాంకాలతో సహా ఎప్పుడు ప్రజల ముందు ఉంచుతూనే ఉంటాం. మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. మీరు ఇప్పుడు ఇన్ని ప్రారంభోత్సవాలు చేశారు, అవన్నీ మేము సాయం చేసిన, మేము కట్టినవి. మీరు ఓ రైతు భరోసా సాయం కట్టిన, మీరు రిబ్బన్ కట్ చేసిన, లేదు ఒక గ్రామ సచివాలయాన్ని మీరు రిబ్బన్ కట్ చేసిన, మేము మాయంలో తయారైన మేము చేసినది. లేదు ఓ రోడ్లు మీరు సాయం మీరు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిన, లేదా మేము వచ్చి ఓ బీటీఐ ఇక్కడ ఉండిపోయి ఉండొచ్చు, లేదా కొన్ని వచ్చి మేము వచ్చి డబ్ల్యూఎంఎస్ ఉండొచ్చు, లేదా మేము శాంక్షన్ చేసి ఉండొచ్చు. దాని పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ఒకటారా మీరు చేశారు ఖచ్చితంగా, దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. మేమేమి స్వాగతించకపోవమన్నాను.